నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటున్న వ్యక్తి ప్రముఖ వాగ్గేయకారుడు, సినీ గేయ రచయిత, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు, మూలవాస సిద్ధాంతకర్త మాస్టర్ జీ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నాను. సో ప్రజా వాగ్గేయకారుడు అంటే పాటలు విన్నాం, తర్వాత మీ సినిమా ఇదంతా ఓకే. అసలు ఈ మూలవాస సిద్ధాంతం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనదే ఈ స్టూడియోకి సంబంధించి తీసుకుందాం. ఓకే. ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఉంది. అవును. పెట్టిన అతను మన ఎవరైతే ఉన్నారో అవును. ఆయన దీనికి మూలం. అవును. అయితే ఈ బిల్డింగ్ అద్దెకు తీసుకున్న ఆయన ఉమ్. కొన్ని దినాల తర్వాత మీరు ఇన్ని దినాలు ఉంచారు కాబట్టి ఇది నా స్టూడియో అంటే కుదరదు కదా. అవును. కుదరదు. అంటే ఎవరైతే సృష్టికర్తనో, ఎవడైతే ఆవిష్కర్తనో, ఎవడైతే మొదలు పెట్టాడో వాడికి దాని మీద హక్కులు ఉండాలి. అవును. అయితే ఇక్కడ ఈ మూలవాసులకు సంబంధించిందని ఇంగ్లీష్లో అయితే ఏలియన్స్ అంటే విదేశీయులు, ఉమ్. ఆరిజిన్స్ అంటే స్వదేశీయులు. ఇట్లా ఏంటంటేనంటే భారతదేశానికి సంబంధించి ఇప్పుడున్న భారతదేశం కాకుండా కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి భారతదేశంలో దాని యొక్క వైశాల్యం కానీ లేకుంటే జనాభా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈ భారతదేశానికి మూలవాసులు అనేవాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా పిలువబడుతున్నారు. వీళ్ళు మైనారిటీ కొంతమంది ఈ అంటే ఈ ఆధిపత్య ఆర్యులు ఈ దేశానికి రెంట్కి వచ్చిరా? రెంట్కి వచ్చినట్టే. ఏమంటారంటే రెంట్ కంటే వాళ్ళు బతకడానికి వచ్చారు బ్రదర్. అదే. వాళ్ళు ఎందుకంటే పూర్వం వాళ్ళది తూర్పు యూరోపు, పశ్చిమ ఏషియా మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇరాన్, ఇరాక్ నుండి బతుకుదీరు అంటే వాళ్ళ పశువులకు వాళ్ళకి సంపద అంతా ఏంటంటే పశువులను మేపుకోవాలి, పాలు పిండుకొని తాగాలి, అవి చనిపోయే స్థితిని కోసుకొని తినాలి. ఇది వాటికి కావాల్సింది గ్రాసం, గడ్డి. ఈ గడ్డి అయిపోతున్నట్టు క్రమంలో గడ్డి ఎక్కడ ఉన్నదో వెతుక్కుంటూ వచ్చినప్పుడు కనపడినటువంటి ప్రాంతం సింధు ప్రాంతం. సింధులో అయిన అద్భుతమైనటువంటి నది, ఆ పక్కన అంత అద్భుతమైన నగరం వెలిసింది హరప్ప, మొహెంజోదారో. అక్కడ ఉన్న జనాలందరూ సస్యశ్యామలంగా చూసి ఇక్కడనే సెటిల్ కావాలి మనం అని చెప్పేసి ఉండడానికి వచ్చినటువంటి వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ ఈ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మనం ఆర్యులు అంటున్నాం. ఇప్పుడు ఈ సింధు నాగరికత హిందూ నాగరికతగా ఎట్లయింది? మీరు కొన్ని ఊళ్ళ పేర్లు ఉంటాయి. అవును. అవి ఎట్లుంటాయంటే పలకరాక ఇప్పుడు ప్రజ్ఞాపూర్ అని ఉంది మన గజ్వేల్ దగ్గర. అవును. దాని అసలు పేరు ప్రజ్ఞాపూర్. అవును. దాన్ని పెగ్గపురం అంటారు సామాన్య జనులు. అంటారంటే వాళ్లకు పలకరాని పదాలలో ఉన్నటువంటి దానిలో కూడా పలుకొచ్చిన పదాలలో ఉన్నటువంటి దాన్ని కూడా కానీ వాళ్ళు మార్చుకోవాలనుకుంటే అట్లాగా ఆధిపత్యం ఎవరిదైతుంటో వారు ఏమైనా మార్చగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఆధిపత్యానికి సంబంధించినటువంటిది ఈ భారతదేశానికి ఆది హిందువులం, జాతి బిందువులం, అసలు భారతీయులం, ఆది భారతీయులం. హిందువుల కంటే ముందు వాళ్ళం. ఇప్పుడు హిందువులు అనేవాడేవాళ్ళు ఒక 2000 సంవత్సరాల పూర్వం నుంచి పెట్టుకున్నటువంటి పేరు అది. కానీ అంతకుముందు పేరు దాని పేరు అంటే జంబూ ద్వీపం. వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోకుండా బ్రాహ్మణులు హిందూ మతంలో పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పదాన్ని అంటారు. దక్షిణ దిగ్భాగే జంబూ ద్వీపే జాంబవంతే భరతవంశే భరతఖండే అని. అంటే ఇది జంబూ ద్వీపం దీని పేరు. ఇది భరతఖండం అని పిలువబడుతున్నటువంటి దానికి జాంబవంతుడు అనేవాడు రాజు. కానీ ఆ దేశాన్ని మేము ఇప్పుడు దొబ్బుకొని వెళ్తున్నాం అనేది మనం గమనించాలి. అట్లా ఏంటంటే కొన్ని విషయాలు ఎంత మార్చుదామనుకున్నా మార్చబడలేవు. అట్నే ఈ ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళు ఈ దేశానికి బతుకొచ్చిన వాళ్ళు అనేది ఆల్రెడీ నిర్ధారణ అయినటువంటి విషయం. ఇప్పుడు మీకు బ్రాహ్మణులు అంటే ఎందుకంత పగ? నాకెందుకు పగ? మరి ప్రతిసారి బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ పాటలు రాస్తుంటారు కదా. ఎక్కడ చేసిన ఒక్క పాట చెప్పండి. ఇప్పుడు ఈ దేవుళ్ళ ఈ కులం అని మతం అని వాళ్ళు పని చేయకుండా బతుకుతాని మంత్రాలు అవుతూ బతుకుతారని. విషయం ఏంటంటే చరిత్రగా చెప్తున్నాం. ఏమంటున్నాం అంటే బ్రాహ్మణస్య మహమాసిద్ బాహూరాజన్యకృత యద్వైశ్యో వృదస్య శూద్రాబ్ద పాదాజాయత అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నదాన్ని మనం ఏమంటున్నాం అంటే మనుషులు ఎట్లకెళ్ళి పుడుతురంటే వాళ్ళు చెప్పాడు. బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మ ముఖము నుంచి, క్షత్రియులు అనేవారు భుజాల నుంచి, వైశ్యులు అనేవారు ఉదరాల నుంచి, తొడల నుంచి, ఈ శూద్రులు అనేవాళ్ళు చెప్పు కాళ్ళ నుంచి పుట్టారన్నాడు. కానీ మనుషులు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు అయితే చిన్న పొరలు చెప్తారు మనుషులు ఎక్కడికి పుడతారు. అట్లా దీన్ని ఏం చేశారంటే మాయావాదం. అసలు ఈ మనువాదం అనేది ఏంటంటే మాయ. ఇప్పుడు ఏదంటే ఉందనుకో,
మనం ఏదైనా ఒక క్వశ్చన్ వేసినాం, ఇప్పుడు నువ్వు అన్నావు కదా కుడి చేయి పోయిందో ఉంది, తినాలంటే కుడి చేతితోటి తినాలన్నాడు, కడుక్కుంటే ఎడమ చేతితో కడుక్కోవాలన్నాడు. కుడి చేయి వాంతి పోయింది అనుకుందాం, యాక్సిడెంట్లో నిలబడింది, మరి ఏమిటితోటి తినాలంటానంటే కాదండి శాస్త్రం అలా చెప్తుందండి అంటాడు. మినాయింపులు ఎక్కువ వాళ్ళకు. ఈ మాయావాదంలో ఏదన్నా నీలాంటి ఒక బుద్ధిజీవి ప్రశ్న వేసిందనుకో, కాదండి దానికి అలా మినాయింపులు ఉన్నాయండి అంటారు. అంటే దేనికి దానికి అతకబెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు. మీరు దేవుని నమ్ముతున్నాను? ఏ దేవుని నమ్మాలా? ఇప్పుడు అందరూ మొక్కే దేవుడు 36 కోట్ల మంది దేవుడు, 66 కోట్ల మంది అభ్యుదులు, రోజుకోడు కొత్తోడు పెడతాడు, సామీయులు గడ్డాలు వేసుకొని అంగవస్త్రాలు వేసుకొని ప్రవచనాలు చెప్పుకుంటా మాటలు అమ్ముకొని బతికి చెప్పేటువంటి దేవుళ్ళని నేను నమ్మ. మాటలు అమ్ముకొని చెప్తారు కొంతమంది ప్రవక్తలు, ప్రవచనకారులు. వాళ్ళు చెప్పే దేవుళ్ళంతా వాళ్ళ భక్తి కోసం సృష్టించుకున్న దేవుడు. నేను నమ్మేటువంటి దేవుడు ఎవరంటానంటే మనిషిని మనిషిగా గమనించి మనిషి అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక బుద్ధుడు, ఒక అంబేద్కరు, ఒక పూలే, ఒక పెరియార్, ఒక నారాయణుడు. మనుషుల యొక్క వాళ్ళంతా మనుషులు కదా. నేను అనేది ఏ దేవుణ్ణి కొలుస్తారు, ఏ దేవుని పూజిస్తారు? దేవుడు అనేవాడు మనిషిగాడ. దేవుడు మనుషులు ఇద్దరు ఒకటేనా? అట్లెట్లా? ఇప్పుడు నువ్వు పోతున్నావు, అవును, లిఫ్ట్లో ఎక్కినావు, దాంట్లో కరెంట్ షాక్ కొడుతుందంటని ఎక్కే ముందు ఒకటి చెప్పిండు, ఈయన చెప్పిండు అనుకో ఉదాహరణకి, అరే దేవుళ్ళగా కాపాడినవరా భయ అంటావు, అంటావా లేదా? అంటే నిన్ను అట్లా చెప్పిపించింది కూడా దేవుడే కదా, ఆయనకు ఆ మాట ఇచ్చింది. దేవుడు అనేవాడు బ్రదర్ వినండి, దేవుడు అనేవాడు మనం సృష్టించుకున్నాం. దేవుడిని మనం, దేవుడు అనేవాడు ఉన్నాడా మనిషికి కలిగిన అనుమానం అని ఆత్రేయ ఒక పాట రాశాడు దాగుడు మూతల సినిమాలో. అంటే మనుషులు అనేవారు ఉన్నారా అని దేవుడికి అనుమానం వచ్చిందంట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కాంట్రావర్సీని క్రియేట్ చేసింది వాళ్ళే, దానికి సొల్యూషన్ చెప్పింది వాళ్ళే. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనిషి ప్రపంచంలో ఈ దేవుడు ఇక్కడ మీరు అన్నారుగా దేవుడు అన్నాడు అనుకో, ఒక పెద్ద నాగరికతలు నిర్మాణమైనటువంటిది ఏథెన్స్ నగరం ఉంది, అక్కడికి యూరోప్లో కూడా ఉన్నాయి, ఇజ్రాయిల్ ఉంది, ఇరాక్ ఉన్నది. ఇన్ని దేవుళ్ళు మరి పనికొచ్చే దేవుళ్ళు అయితే కొత్త కొత్త దేవుళ్ళు ఎందుకు పుట్టుకొస్తారు? దేవుడు అనేవాడు వాడికి అనుగుణంగా వాడికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఒక్కొక్క దేవుని సృష్టించుకున్నాడు. దేవుడు అనబడేవాడు ఎవడంటే ప్రజాహితాన్ని కోరుకునే, సమాజాన్ని హితాన్ని కోరుకునేవాడు దేవుడు నా దృష్టిలో. ఇప్పుడు మీ పోరాటం అంతా మేము కింద కులాలలో పుట్టినాం, మేము పై కులాలలోకి వెళ్ళాలనా? వెళ్ళొద్దు కాదు, పై కులాలలో కిందికి రావాలని. అంటే ఇప్పుడు ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాక వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరి పనులు వాళ్ళు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారు? ఇప్పుడు నేను ఉన్నా, యాంకరింగ్ చేస్తా, మీరు ఉన్నారు, పాటలు పాడతారు, మీ పని మాకు రాదు, మా పని మీకు రాదు. ఎందుకు రాదు? నేను చేస్తే బ్రహ్మాండంగా యాంకరింగ్ చేస్తా. నీకు పాటలు రాకపోవచ్చు, నాకు యాంకరింగ్ వస్తుంది. చేయవద్దా? చేయాలన్నా వద్దా? చేయాలి. పాటలు పాడతా, యాంకరింగ్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, అన్నీ చేస్తాను, చేయాలన్నా వద్దా? ఇప్పుడు దళితులు కూడా చాలా మంది గుళ్ళో పూజారులుగా ఉన్నారు కదా. ఎక్కడ ఉన్నారు? ఎందుకు లేదు, మొన్న ఒక గురువు ఉన్నాడు, ఆయన దళితుడు, మాదిగా. ఏ గుడిలో ఉన్నాడు? మహబూబ్ నగర్లో. ఏ గుడి? గుడి పేరు చెప్పండి సార్. తిరుపతి కాదు? కాదు. శ్రీశైలమా? కాదు. అది భద్రాద్రి. ఏదో ఆయన పీఠం పెట్టుకుని ఆయన ఏదో పెట్టుకోనండి. నేను పెట్టుకుంటే నేను దేవుని అనుకుంటాను, నేను పూజారిగా ఉంటాను. మా దాంట్లో మాలమాదిగోళ్ళు అంటే మస్తు పూజారులు ఉన్నారు, బయలుళ్ళు. వాళ్ళు బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేస్తారు, మంత్రాలు చదువుతారు, బాపనోళ్ళ కంటే అద్భుతంగా వాళ్ళకి భాష మీద పట్టుంది. అంత మాత్రాన వాళ్ళ దేవుళ్ళు అంటారా వీళ్ళు? లేకపోతే పూజారులు అంటారా? నేనేమంటున్నా సార్, ఇక్కడ కాంట్రవర్సీ కాదు. మనిషి అనేవాడు అందరు మనుషులు తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టారు. ఈ పుట్టినటువంటి మనుషులలో ఎక్కువ తక్కువ ఎందుకు పెట్టారనేది నా క్వశ్చన్. ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు? అయితే అలా పెట్టించినటువంటి దాంట్లో స్వార్థపరులు, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కేవలం తమ బతకడం కోసం, అందుకే ఈ యొక్క కాయా కష్టం చేయకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు అఘోరీలు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, బాబాలు ఉన్నారు. వీళ్ళందరూ కనుక మనం లెక్కేస్తే ఒక కేరళ రాష్ట్రంలో, ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే జనాభా ఉందో అంతమంది ఉన్నారు. ఏం పని చేయరు. రెక్కలు బొక్కలు నొయ్యకుండానే పూటకు బుతికెడు మెతుకొచ్చు, సుక్కెడు చెమట గార్చకుండానే సంపదలెన్నో పొందొచ్చు, క్షణం సేపు సిగ్గు విడిస్తే దినం హాయిగా బతకొచ్చు, సన్యాసోడి వేషంలోన ఎన్నేసాలు వేసినా కానీ
అరే సన్యాసోడి యశములోన ఎన్నేషాలు వేసిన గాని చెల్లుకుంట వచ్చిందో చరిత్రెరుగు చంద్రన్న, చెల్లుకుంట వచ్చిందో చరిత్రెరుగు చంద్రన్న. బ్రదర్, ఇక్కడ కాయా కష్టం చేయకుండా, ఫిజికల్గా పనిచేయకుండా, ఏ ఇతరులు సంపాదించినట్టు సృష్టించిన సంపద తినకుండా కేవలం మాటలు అమ్ముకొని బ్రతికేటువంటి వాళ్లకు సమాజంలో బతకడానికి అర్హత ఉండకూడదు అసలు. ఏదన్నా ఒక పని చేయాలి మనిషి. ఏదో యాడ్ ఉంటుంది, పని చేయని వాడు గాడిద అని, పని చేయని వాడు గాడిద అని ఏదో ఒక యాడ్ ఉంటుంది ఉంటుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్, పని అంటానంటే నువ్వు రాత కూడా ఒక పని, కోత కూడా ఒక పని, మూత కూడా ఒక పని. అట్లా ఏదన్నా ఒక పని చేయి. మన ఇప్పుడు ఈ పని చేసే కార్యక్రమాలలో కేవలం ఏమి చేయకుండా బతుకున్నటువంటి వారు దరిదాపు నా ఉద్దేశంలో ఈ భారతదేశంలో ఒక రాష్ట్ర జనాభా ఉన్నారు. అందులో మళ్ళీ సన్యాసులలో కూడా అలా అఘోరీలంట. వీళ్ళ దాంట్లో మళ్ళీ వస్త్రాలు, కాషాయ వస్త్రం, ఆ పీతాంబరం, శ్వేతాంబరం, బ్లూ ఆంబరం, ఈ అంబరం, బినాంబరం కూడా బరివేతలు ఎదిరిగే నా కొడుకులు కూడా ఉన్నారు. ఎందుకు ఉన్నారు? వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ భోజనాలు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, వీళ్ళని కాపాడుతుంది, వీళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? ప్రజలను భోజనం పెడుతున్నారు. ప్రజలను భోజనం పెట్టేటట్టు చేసిరు సార్. వాళ్ళకు ఒక ఆపాదించారు, వీళ్ళని నువ్వు మొక్కకపోతే నువ్వు ఇట్లా అయిపోతావు అంటని. ఈ యొక్క మాయావాదంతో మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ మాయావాదం మీద బతుకుతున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు 37 ఏళ్ళ నుంచి పాటలు పాడుకుంటూ వస్తారు కదా, ఏమన్నా కనీసం 47 సంవత్సరాల నుంచి పాటలు పాడుకుంటూ వస్తున్నారు, పాటలు రాస్తూ పాడుతూ. ఏమన్నా సమాజం కొంత మారింది అనుకుంటా? ఖచ్చితంగా మారింది. ఒకప్పుడు అంబేద్కర్ పేరు చెప్తే గద్దరి నవ్వాడు, ఏం అంబేద్కర్ రా బాయ్, ఇంతమంది చూసిన విప్లవం అంటాను అన్నాడు. ఆఖరికి ఆయన్ని అంబేద్కర్ పాట పాడాల్సి వచ్చింది. అట్లా ఈ సమాజంలో నేను అంబేద్కర్ గురించి పాడబడితేనే వినోళ్ళు ఈరోజు అంబేద్కర్ పేరు ఎత్తకుండా, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ పేరు ఎత్తకుండా ఎవడన్నా కార్యక్రమాలు చేస్తున్నాడా? మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా మారుతుంది సార్. మారడానికి సంబంధించినటువంటి మార్పు అంటే ఉన్న పలంగా ఇట్లా అంటారంటే ఊష్మంత్రం అంటారంటే మార్పు రాదు, గ్రాడ్యువల్గా వస్తుంది, మెల్లగా వస్తుంది. ఆ మెల్లగా వచ్చేదాన్నే మార్పు. సడన్లీగా వచ్చినటువంటి మార్పు ఉండదు. మీరు అనుభవించినప్పటి మీరు చిన్నతనంలో చూసినటువంటి కులం ఇప్పుడున్న కులం ఒకటేనా? కులం ఒకటే, కానీ రూపులు మార్చుకుంది. అప్పుడు గోసి పెట్టుకుంది. ఇంకా కుల వివక్షత ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో కుల వివక్షత ఉంది. కులం అప్పుడు గోసి పెట్టుకుంది, ఇప్పుడు చెడ్డేసుకుంటుంది, అంతే తేడా. ఇక్కడ నాకంటే అంటే కంపెనీలలో అందరూ కులాలకు అతీతంగా పని చేసుకుంటున్నారు, అన్ని చోట్ల కులాలకు అతీతంగా పని చేస్తున్నారు. ఇంకెక్కడ కుల వివక్షత, కులం ఎక్కడుంది? నిన్ననే ఒక మీటింగ్ వచ్చిన సిద్దిపేట దగ్గర అంకిరెడ్డిపల్లి అనేది, ఆడ ఒకరు మాట్లాడుతూ ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి చదువుకునే పిల్లలు పోతే రూమ్ ఇవ్వమంటే మీ క్యాస్ట్ ఏందని అడిగిన తర్వాత రూమ్ ఇస్తలేరు. ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్, ఇంతకుముందు పెద్దగా లేదు ఇది. ఈ సనాతన ధర్మం వచ్చినప్పటి నుంచి పురాతనంకు సంబంధించినటువంటి దాన్ని నాశనం సనాతన ధర్మం వచ్చింది కదా. ఈ సనాతనవాదులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గుళ్ళోనికి రానియటం లేదు, బళ్ళల్లో చదువుకోకుండా అన్నీ ప్రైవేటైజేషన్ చేస్తారు, ఇళ్ళల్లో కూడా కిరాయిలు ఇవ్వకుండా కొంతమంది ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. నువ్వు కులం అడిగి లీరాబాయి అంటే మనల్ని మూతికి ముద్ది కట్టినటువంటి సమాజం ఉన్నది 2200 సంవత్సరాల క్రితం పీష్వాల కాలంలో. అటువంటి సమాజంలోకి నెట్టితే కానీ ఈ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇంత ఉన్నత స్థితిలోకి వస్తున్నట్టు, ఈ పూలే పేరు చెప్పుకొని ఉన్నత స్థితిలోకి వస్తున్నారు, ఈ బుద్ధుడి పేరు చెప్పుకొని ఉన్నత స్థితిలోకి వస్తున్నటువంటి వాళ్ళు మనకి మన రాజ్యాన్ని గుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ వీళ్ళని వెనకటి స్థితిలోకి నెట్టాలి. మూతికి ముండికా కట్టుకొని వెనకకు చీపురు కట్టుకొని గంట కట్టుకొని ఎలా తిరిగారో అలాంటి సమాజంలోకి నెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తాం మనం. నేను బ్రాహ్మణులను జనవాదులు మనవాదులు ఉంటారంటే సమాజంలో. ఇక్కడ భారతదేశంలో ఆర్యులు ఎంత పర్సెంట్ ఉంటారు, ద్రవిడులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు సార్? పర్సెంటేజ్కి సంబంధించినటువంటిది మొత్తం ఈ దేశం భారతదేశమే ద్రావిడులకు సంబంధించిన, నాగాలకు సంబంధించిన దేశం. మీకు సర్పయాగం అని పేరు విన్నారా మీరు? విన్నా, బట్ దాని గురించి అంత తెలియదు. విన్నా. సర్పయాగం అనేది ఒక పురాతన కాలంలో జరిగినట్టుగా ఒక మనకి ఎపిసోడ్ ఉంటుంది. ఏది ఈ రామాయణ మహాభారతాల్లాగా. సర్పయాగం అంటే ఏంటిదంటే నథింగ్ బట్ నాగా జాతికి సంబంధించినటువంటి జనాలని
వారిని ఖతం చేయడానికి చేసినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ ఈ జరుగుతున్నటువంటి కాలంలో ఈరోజు ఈ నక్సలైట్ల నిర్మూలన చేయడానికి ఒక కార్యక్రమం కగారు జరుగుతుందో, అట్లా ఈ దేశ మూలవాసులు, అన్నీ తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, వీళ్ళకు మేము బయటికి వెళ్ళి బతుకొచ్చినామని రేపు ఏమన్నా అనగలరని అటువంటి వాళ్ళని నాశనం చేయడానికి ఒక పెద్ద వాళ్ళని మూకుమ్మడిగా తగలబెట్టినటువంటి సర్పయాగం. ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం కంపారిటివ్ స్టడీ తెలుసు కదా మీకు. అట్లా ఏంటంటే పూర్వము ఈ దేశాన్ని ఈ పాలించినటువంటి జాంబవంతుడు కానీ, ఆ తర్వాత వచ్చినట్టు మన భారతదేశానికి మూలం ఎవరంటే జాంబవంతుడు. మా దేవుడేనా? మనిషి. శివుడు కూడా మనిషి. ఆయన నేనేమంటానంటే ఆయన ఒక సైంటిస్ట్. ఎవరు? శివుడు. ఓకే. ఒక ఇంజనీరు, తర్వాత ఒక భౌతికవాది. ఎలా అంటానంటే నువ్వు అడగకుండా నేను చెప్తాను వినండి. ఆయన మనుషులు పుట్టడం ఎట్లాగని చెప్పేసి ఒక అంగాన్ని, లింగానికి సంబంధించినటువంటి గుర్తుని తయారు చేసి, ఇవో మనుషులు ఈ రెండు కలిస్తేనే పుడతారా అన్నాడు. ఓకే. అట్లాగే ఇక్కడ ఆయన ఇట్లా అడ్డబొట్టు పెట్టుకుంటాడు, పెట్టుకొని మధ్యలో ఒక ఎర్రటి బొట్టు పెట్టుకుంటాడు. దానికి చిహ్నం ఏంటంటే ఈ అడ్డబొట్టు లాంటి తెల్ల ఏంటంటే అవి పురుషుడి యొక్క వీర్యం, తెల్లగా. ఈ ఎర్రగా బొట్టులాగా ఉండేది స్త్రీ యొక్క అండము, బొట్టులాగా పెట్టారు. ఈ రెండు కలిస్తేనే మనిషి పుడతారా అని చెప్పాడు. అలా భౌతికవాది. విష్ణువు అనేవాడు. కానీ ఇవన్నీ మీరు అనుకునే చెప్తున్నారా, లేకపోతే ఎట్లా? దీనికి ప్రామాణికం ఏంటి మీరు చెప్పేవాటికి? బాబు, ఒక అరిస్టాటిల్ భూమికి ఆకర్షణ శక్తి ఉందంటే ఎట్లా కనిపెట్టిండు? ఆయన ప్రయోగం చేసిండు. ప్రయోగం చేయలేదు. యాపిల్ పండు చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డది, పైకి ఎందుకు పోలేదు అంటారంటే దానికి ఆకర్షణ శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టిండు. ఇక్కడ మేము కూడా ఈ యానికి సంబంధించినటువంటిది కొద్దిగా ఆలోచన చేస్తే మాకు తడుతున్నటువంటి అంశాలు ఇవి. కాదనమనండి, ఎవరన్నా చర్చకు రమ్మనండి నాతోటి. ఇప్పుడు విష్ణువు ఉన్నాడండి, బ్రహ్మాండంగా పాల సముద్రంలో పండుకుంటాడంట ఆయన. ఆయన బొడ్లకెళ్ళి మనుషులు పుడతారు. ఆయన బొడ్లకెళ్ళి మనుషులు పుడతారని ఆయన ఎందుకు చెప్పిండు? శివుడు అసలైనటువంటి మన మనుషులు ఎట్లా పుడతారో చెప్తే దానికి భిన్నంగా భావవాదాన్ని చెప్పి వీళ్ళని మాయావాదంలో ఉంచాలని బ్రహ్మ బొడ్డులో నుంచి ఒక పుష్పము, ఆ పుష్పంలోకి వెళ్ళి మనిషి ఒకరు పుట్టినట్టుగా చూపెడుతున్నారు. అంటే ఈ వైష్ణవానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్టిస్టులు, శివుడు సైంటిస్టు, ఈయన ఏంటంటే హేతువాది, భౌతికవాది. వీళ్ళు భావవాదులు, మనువాదులు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటిది మనకి బ్రహ్మాండంగా శివుడు పార్వతిని తన దేహంలో సగం భాగం చేసుకున్నాడు. విష్ణువు ఏం చేశాడు? కాళ్ళకాడ పెట్టుకొని ఒప్పిస్తున్న కాళ్ళు. బానిసత్వము నీకు ఇక్కడ ఎంత బానిసత్వం ఉంది, అక్కడ అంత లిబరేషన్ ఉంది అంటానంటే ఈ దేశంలో భౌతికవాదం ఉంది, అక్కడ భార్యలని ఒక సమానంగా చూసినటువంటి దాని సిద్ధాంతం ఉంది. అట్లాగే మన ఈ భారతదేశానికి సంబంధించిన కల్చర్, దాన్ని మనము ఈ యొక్క అంశాలను తీసుకున్నప్పుడు తెలుస్తుంది. మీరు సైంటిస్టు, ఇప్పుడు కోవిడ్ గురించి ఉంది బ్రదర్, మొన్న వచ్చినటువంటి 1990లో కోవిడ్ యొక్క ఏ యొక్క క్రిమి వల్ల వచ్చిన దానికి సంబంధించినట్టు కనిపెట్టి ఈ ఆర్ఆర్ ల్యాబ్స్ లేకుంటే మన సిసిఎంబి వీళ్ళందరూ పరిశోధన చేసి దాన్ని కనిపెట్టారు ఎందుకు వచ్చిందని. దాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళ, ఏదో చెప్తారు లేదు మేము హోమం చేస్తున్నాం తగ్గిపోతుంది అంటే గొప్ప వాళ్ళ. ఒక సైంటిస్ట్ కూడా ఒక ప్రయోగం మొదలు పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టి ఎవడు చేసిన, నువ్వు ఏడో చూసినావు, దేవుని మొక్కే ప్రయోగం. ఒక గుళ్ళే డాక్టర్ కూడా ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు, దేవుని మొక్కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఎవరు చెప్పారు? ఒక డాక్టర్. అది నీ తప్ప అవగాహన. దేవుని మొక్కి ఆపరేషన్ చేసి వాడు ఖతమైపోతాడు. నీకు బాగా ఎమర్జెన్సీ వచ్చింది, బ్లడ్ గారిపోతుందండి, దేవుని మొక్కి ఆయనకి చేసే వరకు వాడు చచ్చిపోతాడు. మీరు ఇటువంటి తప్పుడు అవగాహనలు ప్రజలలో తీసుకెళ్ళకూడదు. మీకు అందరికీ మనుషులకి ఏంటంటే మానవ పరిణామ క్రమంలో ఇన్ని అభివృద్ధులు, మనిషి వంగి 4 కాళ్ళ మీద నడిచేయడం, నిటారుగా నడిచి అగ్గిని కనుక్కొని ఆడికి చక్రాన్ని కనుక్కొని ఆడికెళ్ళి రకరకాల వస్తువులు కనుక్కోవడానికి ఏంటంటే ఈ ఆలోచన ప్రకృతిలో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు తునిగా అంటారు అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ భూగా అంటాం మనం. ఈ భూగ పైకి ఎగురుతుంటే దాన్ని చూసి హెలికాప్టర్ కనుక్కున్నారు. అట్లాగనే ఒక పిట్టి ఎగిరిపోతూ ఉంటుంటే దాన్ని చూసి ఏరోప్లేన్ కనుక్కున్నారు.
అట్లాగే ఒక నీకు పురుగు ఉంటుంది, ఏమంటారు, కుమ్మరి పురుగు అంటారు. ఆ కుమ్మరి పురుగు ఎట్లా మట్టిని తీయాలో, ఒక ప్రకృతిని చూసి మనిషి దాన్ని చూసి తను స్వయంగా ఇట్లా చేస్తే మనకు కూడా వస్తుంది అని చెప్పేసి కనుక్కున్నాడు. అది సైన్స్ గురించి సైన్స్ టెంపరమెంట్ ఉండాలి మనిషికి. నువ్వు ఉన్నదనుకో, అట్లా అనుకో, ఇట్లా అనుకో, అట్లా పుట్టిందనుకో అని భావవాదం ఉండొద్దు. అధిభౌతికవాదాలు ఎక్కువ ఈ దేశంలో అంటే బాగా వ్యాప్తం చేసినటువంటి వాళ్ళు కేవలం పని చేయకుండా బతకడానికి పూనుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి పని. ఓకే, మీరు చెప్పే పురాతన ధర్మంలో మహిళల పాత్ర ఏంటి, వాళ్ళని ఏ విధంగా చూస్తారు? బ్రహ్మాండంగా ఆనాటి కాలంలో మాతృసామిక వ్యవస్థ, వాళ్ళే వెళ్ళి వేట చేసుకొని వచ్చేటప్పుడు పురుషులందరూ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం, వంటలు చేయడం, వార్పులు చేయడం. ఎందుకు చేశారంటే ఆ స్త్రీలకు అంత శక్తివంతంగా ఆనాటి స్త్రీలని ఆ సమాజం వాళ్ళని గుర్తించింది. ఎప్పుడైతే ఈ ఆరువులు అనబడే వాళ్ళు వచ్చారో వారికి ఉన్నటువంటి ఏదైతే గర్భం దాల్చినప్పుడు 9 నెలలు వాళ్ళు పనికి చేయకుండా ఉంటారో అక్కడ వాళ్ళని మంట కలిపేసి వాళ్ళకున్నటువంటి ఆ గొప్పతనాన్ని, వాళ్ళకున్న శక్తిని, వాళ్ళకున్నటువంటి దాన్నంతా కూడా వీళ్ళ కిందికి మార్చుకునేటువంటి చరిత్రని మనం ఎవల్యూషన్లో చూస్తాం. సనాతన ధర్మం వచ్చిన తర్వాత పురుషాధిపత్యం వచ్చిందా? పురుషాధిపత్యం అట్లని కాదు బ్రదర్, సనాతన ధర్మం అని మొన్నటిదండి. పురాతన ధర్మం ఎప్పుడు మాతృస్వామిక సమాజం నుంచి పితృస్వామిక సమాజం ఎట్లొచ్చింది? మాతృస్వామిక సమాజం నుండి పితృస్వామిక సమాజం రావడానికి మానవ పరిణామ క్రమంలో పురుషుడు ఉత్పత్తికి సంబంధించినటువంటి వస్తువులు, మీకు కమ్యూనిజం వచ్చిందంటే ఏంటిదంటే మీరు కార్మికులు యజమానులు కలిసి ఒక వస్తువును ఉత్పత్తి చేశారు. ఎప్పుడైతే ఆ ఉత్పత్తికి సంబంధించిన వస్తువులు మిగిలిపోయినాయో, మిగులు సంపదగా మారిందో అక్కడ నుండి పురుషాధిపత్యం మొదలైంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక సంపద మిగిలితే ఇప్పుడు నువ్వు యజమానివి, వీడొక కార్మికుడు, ఈ కార్మికుడు యజమానులు కలిస్తేనే ఒక అంశం ఉత్పత్తి అవుతుంది. అయిన దాంట్లోకి వెళ్ళి కార్మికులు తయారు చేసిన దాన్ని ఒక్కడు యజమాని 100 మందిని పెట్టి 100 గంటల పని ఒక్కడు 1 గంటలో పని తీసుకుంటున్నాడు. దాంట్లో ఈ లాభం అంత దీనికి వస్తుంది. ఈ లాభం అంత దీనికి రాకుండా ఉండాలంటే అందరికి సమాజానికి పంచాలని చెప్పేది మార్క్స్ చెప్పినటువంటి ఒక సిద్ధాంతం. అట్లనే మన భారతదేశంలో కూడా ఇప్పుడు భారతదేశం అంటున్నాడు ఆదిలో ఉన్నటువంటి దాన్ని జంబూద్వీప కల్ప అంటున్నాం. ఆ తర్వాత రకరకాల పేర్లు మారి దానికి సంబంధించింది ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం అయింది. ఇప్పుడు ఇక భారతదేశం కూడా వద్దంటారు, హిందూ దేశం కావాలంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి జరిగినటువంటి అంశాలలోనే ఇప్పుడు ఈ దేశం అటువైపుగా వెళ్తుంది. అట్లా కాకుండా ఇట్లా ఈ దేశం అట్లా పోయిపోయే అన్నీ 100 ముక్కల కింద మారిపోయి 100 ఘనాల కింద మారిపోయి ఈ దేశము ఎంతోమంది చేతులకు పోయింది. ఒక ఆఫ్టరాల్ ఒక గుర్రం మీద వచ్చి వాడు మహమ్మద్ గజని 9-10 సార్లు దేశాన్ని దోసుకొని పోయిండు. అట్లాగే మీకు చరిత్రలో సత్యాలు చెప్పాలి బ్రదర్. పహల్గామ్లో అయింది కదా, సో అక్కడ దాడి జరిగింది హిందువుల మీదనే. ఎందుకంటే ఇది హిందూ దేశం కాబట్టి హిందువులంతా ఏకతాటి మీద వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి యుద్ధం చేస్తున్నారు కదా, మరి ఇది హిందూ దేశం అని అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం బ్రదర్, స్టూడియో లోపల రావాలంటే మీరు అక్కడ అది పెట్టారు, ఏమంటారు దాన్ని, బయోమెట్రిక్. అది చూపెడితేనే కదా లోపల రాణిస్తుంది. ఈ భారతదేశంలోకి ఒక పాకిస్తాన్ ఒక దుర్మార్గులు వచ్చారు, తీవ్రవాదులు వచ్చారంటే ఇవన్నీ దాటుకొని వచ్చినట్టే కదా. ఎట్లా దాటుకుంటూ వచ్చారు? వాళ్ళ తెలివితోనే వచ్చినారు. వాళ్ళు ఏదో ఎత్తుగా అంటే మనం తెలివి లేని వాళ్ళు లెక్క వేషం వేసుకొని ఏదో. అరే కాదు సార్, మనం తెలివి లేని వాళ్ళం అన్నమాట. ఇంత వేగులలో ఇంత ఇవన్నీ ఉండి కూడా ఇంతకుముందు హెచ్చరికలు వచ్చినా కూడా ఇట్లా జరగబోతుందని చెప్పినాక కూడా మీరు కాపాడలేకపోవడానికి సంబంధించినటువంటి ఏంటిదనేది వాళ్ళు చెప్పాలి ప్రజలకు. కొన్ని సత్యాలని ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చెప్పాలి. 9 ఓ మామూలు వ్యక్తి అంటున్నాడు నేను ఇడికెళ్ళి ఫలాని పహల్గాం పోవాలంటున్నంటే 9 సార్లు చెక్కింగ్ అవుతుందని. 9 సార్లు చెక్కింగ్ దాటుకొని పోయినట్టంటే దాంట్లో కుట్రలు లేవంటారా మీరు? అంటే భారతీయులు సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చారంట. కొంతమందిని పట్టుకున్నారు కదా, మరి ఈ దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్న ఒక లేడీని ఇంకో జెంట్ని పట్టుకున్నారు కదా. ఇట్లా ఎందుకు చేస్తారు వాళ్ళు? ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ మనిషి అని కూడా ఒకరికి వ్యతిరేకంగా తయారంటానంటే వాడికి ఏదో జరిగి ఉండాలి, వాడు ఈ దేశానికి సంబంధించింది అమ్ముకుంటుండంటే అమ్ముకునేలాగా పరిస్థితులు కనిపించినటువంటి వాళ్ళని మనం ముందుగా నిర్మూలించాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అది పహల్గాం కానీ ఇంకోటి కానీ బ్రదర్,
మన యొక్క వైఫల్యం ఉంది. దాన్ని నేను వాళ్ళు చేసిన త్యాగాలకు సంబంధించినటువంటి చనిపోయిన వాళ్ళ గురించి ప్రగాఢమైన సానుభూతి ఉంది నాకు. కానీ వాళ్ళు వచ్చి అంత దూరంలోకి వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి స్విట్జర్లాండ్ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళని చంపినట్టంటే మన వైఫల్యం ఎంత ఉందండి, దీని పట్ల ఎందుకు జరిగింది వైఫల్యం, ఆ దాని గురించి చర్చించాలి మనం. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఎవరు శూద్రులు కావచ్చు, తర్వాత ఈ ద్రవిడులు కావచ్చు, వీళ్ళు హిందువులా కాదా? ఎవరు వీళ్ళు శూద్రులు? వీళ్ళంతా అసలు హిందువులు అంటే ఎవరు బ్రదర్? సింధు నది దాటి వచ్చినటువంటి వాళ్ళు హిందువులు అంటారు. వాళ్ళు మేము వాళ్ళ హిందువులమా కాదా అని అంటే మేము ఈ దేశ మూలవాసులం మేము. ఇప్పుడు వీళ్ళంతా హిందువులే కదా, ఎవరు ఈ శూద్రులు అని చెప్పుకుంటూ తర్వాత హిందువుల కంటే ముందు వాళ్ళమండి మేము. ఈ దేశంలో పుట్టి పెరిగి సకల సంపదలని సంస్కృతిని మీ రామాయణ మహాభారతాలను ఆఖరికి మీ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని రాసిన దేశం మూలవాసులం మేము. కొత్త పేరు పెట్టుకుంటాం, భారతీయులం మేము. ఓకే, వీళ్ళంతా ఇప్పుడు ఈ భారతదేశంలో భారతదేశంలో ఉన్న వాళ్ళంతా భారతీయులు. ఇందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఎక్స్లు ఉన్నారు, వైలు ఉన్నారు, జడ్డులు ఉన్నారు. వాళ్ళంతా కూడా భారతీయులే కదా. మీరే భారతీయులు, మేమే భారతీయులం, మా ఒక్కళ్ళే భారతదేశం. నేనండి సార్, మీరు అన్నారు కదా, మీరు అంటున్నంటే ఒకళ్ళతో పుచ్చుకున్నట్టుగా హిందూ మతం గురించి చెప్తున్నాను. మీరు ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి మనకి, అవునా? ఎంతమంది? 10 మంది దేవుళ్ళు కదా. మనిషి అనేవాడు దశావతారాలు, దేవుడు అనేవాడు 10 అవతారాలు ఎత్తిండు. అందులో బుద్ధుడు కూడా ఉన్నాడు కదా, ఉన్నాడా? ఉన్నాడు. ఎప్పుడైనా బుద్ధుడు గురించి ఎక్కడైనా కానీ ఒక ఆలయాన్ని కడితే కానీ, లేకుంటే ఒక టీవీ సీరియల్ కానీ, లేకుంటే ఇంకేమన్నా కథలు పురాణాలు చెప్పేటువంటి దాంట్లో కానీ ఆయన పేరుందా? ఒక రాముడు, ఒక కృష్ణుడే. అందులో పరశురాముడు కనబడు, నరసింహస్వామి అక్కడక్కడ కనబడతాడు, కూర్మ అవతారం కనబడేది, మత్స్యావతారం కనబడేది, ఏ అవతారాలు కనబడేది. ఆఖరికి వస్తే బుద్ధుడు కనబడు, బసవేశ్వరుడు కనబడు. ఒక రాముడు కృష్ణుడైనా మరి మీరు చెప్తున్న దాంట్లో మీరు ఇచ్చే విలువ ఎవరిది? ఎవరికి ఇస్తారు మీరు విలువ? రాముని గురించి చెప్తే తప్పేంది? తెలుసుకోవచ్చు కదా. రాముని గురించి చెప్పినట్టుగా బుద్ధుడికి చెప్పమంటున్నా. బుద్ధుడు అసలు ప్రపంచంలో మనిషి ఎట్లా బతకాలి, వాడికి ఎంత ఏ పద్ధతిలో ఉంటే, ఏ పద్ధతిలో నడిస్తే వాడు శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, దుఃఖరహితమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, మనిషిలాగా ఎట్లుంటాడని చెప్పింది గొప్పనా? లేకుంటే మన ఏదో కొంతమందిని చంపేయడం గొప్పనా? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి డి విటమిన్ వస్తుంది. మనం దేవుని సూర్య భగవాన్ లెక్క మొక్కండి. ఇట్లా ప్రకృతిని, గాలిని మొక్కుతాం. దీని వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అంటున్నా? ఎవడి పడ్డాడు ఇబ్బంది? ఎవడు పడలేదే. మరి మా దేవుళ్ళు కాదు, మా హిందూ మతం, నువ్వు అంటున్నావా? మా మతం కాదు, దేవుళ్ళని మీరు అంటారు. మేమేమంటున్నామంటే అవి ఒక గ్రహాలు, ఆ గ్రహాల నుండి వచ్చే కాంతిని సూర్యకాంతి అంటున్నాము. నువ్వేమంటున్నావు సూర్య దేవుడు అంటున్నావు, నేను సూర్యకాంతి అంటున్నాం, అంతే. మరి ఒడిచిపోయింది కదా లొల్లి. మేము అంచబడ్డాం, మేము వివక్షతకు గురైనాం, మాకు ఈ దేవుడు కాదు, మాది ధర్మం కాదు. వాళ్ళు దేవుడు అన్నదాన్ని మమ్మల్ని అన్నమంటారు కదా, అక్కడ కాదు వచ్చింది. మీరు అట్లా అన్నది సూర్యుడు కాంతి అనొద్దు, సూర్య దేవుడు అంటేనే ఉండాలి ఈ దేశంలో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మేమందరం కూడా సైంటిఫిక్ టెంపర్ కలిగినటువంటి వాళ్ళండి, మూలవాసులు. ఏదైనా చేసేటప్పుడు అది కరెక్టా కాదని ఆలోచించే జాతి. ఉందనుకో, అట్లా వచ్చిందనుకో, ఇట్లా అవుతుంది అనుకో అనేది కాదు. ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఎవడు చేసిండటని అడిగే అటువంటి ఒక సైన్స్ టెంపర్మెంట్ కలిగినటువంటి జాతి భారత జాతి. దాన్ని మీరందరూ కూడా వచ్చేసి ఏంటంటే ఈ సనాతన ధర్మం ఇట్లా అనొద్దు, అట్లా అనొద్దు అంటున్నంటే, మా పురాతన ధర్మం ఉంది. పురాతన ధర్మం మాది హేతువాదమైనటువంటి ధర్మం, సైంటిఫిక్ ఉన్నటువంటి ధర్మం. మా ధర్మంలో సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వారందరి గురించి చెప్తున్నాం మేము, అంతే. ఓకే, శ్రీరాముని పట్ల మీ అభిప్రాయం ఏంటి? శ్రీరాముని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం చెప్తే నేను చెప్తా. మా అభిప్రాయం ఒక దేవునిగా మొక్కుతాం. నేనంటే ఒక మామూలు మనిషిగానే మొక్కుతాను, ఒక సంస్కారవంతమైన మనిషిగా మొక్కుతాను. అంటే మా రాముడు దేవుడు కాదంటారా? అరే మా బుద్ధుడు దేవుడు కాదా? మొక్కుకోండి, ఎవడొద్దు అన్నారు. నేను కూడా మొక్కు. ఇప్పుడు బుద్ధుడిని కూడా మీ రాముడు కృష్ణుడు అయితే ఎట్లయితే మొక్తామో, హిందువులు అనే వాళ్లకు 9-10 మంది దేవుళ్ళని పెట్టినప్పుడు ఒక 2 దేవుళ్ళకే వాల్యూ ఇచ్చేసి మిగతా దేవుళ్ళకి ఇవ్వకపోవడం తప్ప అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళతో పాటు బుద్ధుని కొలిస్తే మీరు రాముని కొలుస్తారా?
అది నా ఇష్టం పై. ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళు సరే మీ లెక్క వాళ్ళు ప్రకారం కొలిస్తే బుద్ధుని నేను కొలుస్తారు, అరే మీరు రాముని కృష్ణుని వాళ్ళు మొక్కుతారా? వాళ్ళు బ్రదర్ వినండి, ఉమ్, వాళ్ళు ఒకప్పుడు గొడ్డు మాంసం తిన్నారు గోవిందో అన్నారు. ఉమ్, ఇప్పుడు ఆ దాన్ని మేము తింటుంటే మేము అంటరాని వాళ్ళం, వాళ్ళు గొప్ప వాళ్ళు అంట. ఉమ్, ఆ? ఉమ్. ఎందుకు ఇట్లా జరిగింది? దాని గురించి చెప్పు, కారణం చెప్పు. ఇప్పుడు కూడా కాశ్మీర్లో గోవులు అంతరించిపోతున్నాయి కదా. కాశ్మీర్లో బ్రాహ్మణులు ఇప్పుడు కూడా వాళ్ళ పూర్వం నుంచి గొడ్డు మాంసం తినేటువంటి ఆ యొక్క పరిస్థితి అక్కడ. ఉమ్, ఇప్పుడు బ్రాహ్మణులు ఇక్కడ మన బెంగాల్లో చేపలు తింటారు, అది నీస్ కౌసే కదా, అవును. అది కూడా గొడ్డు మాంసం కూడా నీస్ కౌసే కదా. మరి అప్పుడు తిన్నప్పుడు ఇప్పుడు తింటున్నప్పుడు లేనిది మాలమాది వాళ్ళకే వస్తుంది అంటారా ఎంతను? ఉమ్. బ్రాహ్మణులు నిజంగా గుడ్డు మాంసం తిన్నారా? చరిత్ర చదవకుండా మీటింగ్లు పెట్టకీడ ఉమ్. నువ్వు అనుకో ఫస్ట్. వాళ్ళు నేను చాలా ఇంటర్వ్యూలలో అడిగితే మాకు అసలు అటువంటి సంబంధమే లేదంటారు. అప్పటికి ఇప్పటికి సనాతన ధర్మం పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఇంకా పెరుగుతుందా? పెరిగిపిస్తుర్రు. ఉమ్, అంటే పెరగడం అంటే ఇది పెరిగిపిస్తుంది, పెరగడం ఎరగడం కొరకు అన్నట్టుగా తయారవుతుంది. ఉమ్. మరి ఎట్లా దీన్ని బ్యాలెన్స్గా ఉండాలండి. ఉమ్, ఇప్పుడు ఏదైనా పెరిగిందనుకో, ఉప్పెన పెరిగితే ఏమవుతుంది? కొట్టుకుపోతారు. భూకంపం పెరిగితే ఏమవుతుంది? సమాధి అయిపోతారు. అట్లనే దేనిదైనా కూడా అది ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటారు కదా, ఉమ్. రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, ఉమ్. అగ్రకులాల చేతిలో రాజ్యం ఉన్నది. ఆ. మీ మీద ఏం దాడులు, మీ మీద ఏం నిర్బంధం ఏం జరగలేదా? బ్రదర్, అవి ఎవరు చేస్తారంటే ఉమ్, సత్యాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నది వాళ్ళకి తప్పనమని చెప్పమను. ఉమ్, నేనేమంటున్నానంటే బుద్ధుడు చెప్పినటువంటి యొక్క పద్ధతులు అయితే ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశాలలో సైంటిఫిక్గా బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ బౌద్ధాన్ని పాటిస్తున్నటువంటి దేశాలు. నువ్వు థాయిలాండ్ తీసుకో, లేకుంటే మన చైనా తీసుకో, శ్రీలంక తీసుకో, ఇటువంటి తూర్పు దేశాలన్నీ కూడా బౌద్ధాన్ని ఆచరించడం వల్ల, వాళ్ళు సైంటిఫిక్ ఆలోచించడం వల్ల వాళ్ళు ఎంతో పురోగతిని చిన్న చిన్న వాటిని కూడా వాళ్ళు తయారు చేసి మనకు అమ్ముతూ ఉన్నారు. మీరు సెల్ ఫోన్ల కాడికి వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఏ వచ్చింది, ఎవరు చేశారు? చైనా వాడు తయారు చేస్తారు. మనం ఎందుకు చేస్తలేము? మనం ఏం తయారు చేస్తున్నాము? ఈ విద్వేషాలన్నీ, ఈ మన అంతర్గత యుద్ధాలని మన భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది, మన కట్టులు, మన మీరు బొట్టులు, మన అంటున్నాండి అడవిడికలు. పవిత్రత అంటే ఏంటిది అసలు? మనిషిని చూడకుండా నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది పవిత్రమా? పవిత్రమా అది? అంటే మన కట్టులో, మన సంస్కృతిలో, మన అదే సార్, సాంప్రదాయంలో మన సంస్కృతిలో ఎక్కువ తక్కువ అనేది ఉండడం సంస్కృతి. అలా ఉండాలి, అది మంచిదా? ఇంత ముందుకు ఉండనేమో, అంటే ఇప్పుడు జర తగ్గింది కదా. ఇప్పుడు తగ్గిందంటారంటే ఎందరో మహానుభావుల కృషి వల్ల, ఉమ్, ఒక బుద్ధుడు, ఒక బసవేశ్వరుడు, ఒక పూలే, ఒక పెరియార్, ఒక నారాయణ గురు, ఈ మహానుభావులు ఎందరో మహానుభావులు చేస్తున్న పోరాటాల వల్ల వాళ్ళ కృషి ఫలితంగా తగ్గుతూ వస్తుందండి. ఇప్పుడు ఆ మీరు తగ్గుతూ వస్తున్న దాన్ని సహించలేకపోతారు అనేది అంటున్నాను నేను. అంబేద్కర్ని ఆచరిస్తారా? మీరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని నమ్ముతారా? నమ్ముతాను. రాజ్యాంగం కోసమే, రాజ్యాంగం రక్షణ కలగాలనే. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పు. మొన్న బైరి నరేష్ గారు అయ్యా అప్ప ఇది ఎట్లా అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తే అదే రాజ్యాంగం ఆయనను జైలు పాలు చేసింది. ఇప్పుడు ఈ రాజ్యాంగం ఎవరి పక్షాన ఉన్నట్టు? ఒక మాట వింటరా, నీకు నచ్చని దాన్ని నువ్వు నచ్చని పద్ధతులు చెప్పకూడదు. ఇప్పుడు అయ్యప్ప ఎట్లా పుట్టిండు అని గద్దలో ఒక పాట రాసిండు. ఏమని? మనిషి మన మొగోడు కలుసుకుంటే ఎట్లా పుట్టినావు అయ్యప్ప అంటని అన్నాడు. ఆయన ఏమని లేదు. ఎందుకంటే కొంచెం పాలిష్గా చెప్పిండు. చెప్పుతో కొట్టాలి, కానీ దాన్ని శాలువలో జుట్టు కొట్టమన్నారు. వాళ్ళే అన్నారు మనవాదులు, మనవాళ్ళే. చెప్పుతో కొట్టినట్టు తెలియదు, కానీ ఒక దెబ్బ తిన్నోడు తెలవాలి, చెప్పుతో కొట్టారు. లోకానికి ఏం తెలవాలంటే ఆయన శాలువతో కొట్టిండు అన్నట్టుగా. అట్లా బైరి నరేష్ అనే వ్యక్తి నువ్వు చెప్పేటప్పుడు అది ఇలాగ చేస్తే ఇది కరెక్ట్ అన్నట్టుగా ప్రజలకు అర్థం చేసుకునేలాగా చెప్పాలి. దాన్ని రెచ్చగొట్టే ధోరణులు చెప్పకూడదు కదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్రాహ్మణులందరూ చెడ్డోళ్ళు గారు, బ్రాహ్మణులలో కూడా ఉత్తమైనటువంటి వాడు ఒక బసవేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మీకు మొన్నటి వరకు మన ఐఏఎస్ అధికారి ఉన్న ఎస్ఆర్ శంకర్ అని ఉన్నాడు. అట్లాగే చాలామంది ఉత్తములు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక మహారాజు మన షాయిజీరావు దగ్గర తీసుకెళ్ళి చదివించినటువంటి కేలుస్కర్ మహాపండితుడు ఒక బ్రాహ్మణుడు. వాళ్ళని జనవాదులు అనాలండి.
మాలమాదిగోళ్ళల్లో కూడా దేశాన్ని నమ్ముకుంటోళ్ళు లేకుంటే దేశ ద్రోహులు, జాతి ద్రోహులు, వాళ్ళు మనువాదులు. అందులో మంచోళ్ళు ఉంటారు, ఇందులో మంచి, ఇందులో చెడ్డోళ్ళు. చెడ్డని చెడ్డ అనకూడదా చెప్పండి మీరు. చెడ్డ మరి గదే అంటున్నాం మనం. చెడ్డని చెడ్డ అనకుండా. కానీ యువతలో దాన్ని మంచి అంటున్నారు. ఎవరు? మెజారిటీ పీపుల్స్ దాన్నే మంచి అంటున్నారు. అది మూర్ఖత్వం అంటున్నాను నేను. మెజారిటీ పీపుల్స్ మూర్ఖత్వమా? మూఢనమ్మకాలు మంచివా చెప్పండి, మంచివా చెప్పండి. కాదు కానీ నమ్మకాలు మంచివి. మూఢనమ్మకం అంటున్నండి. మూఢనమ్మకాలు మంచివి కాదు, దాంతో పాటు నమ్మకాలు మంచివి. నమ్మకాలు మంచి నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి సార్. మంచి నమ్మకాలని ఎవడు కాదన్నాడు, మూఢంగా నమ్ముతున్నావు. ఏమంటానంటే ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ సంగతి చెప్తాను. ఒక సినిమా వచ్చింది నిన్ననే, 23 అని సినిమా వచ్చింది. అది కారంచేడు, నీరుకొండ ఇవన్నిటి జరిగినటువంటి మన చిలకలూరిపేట బస్ దహనానికి సంబంధించిన అన్నిటిని కలిపి ఒక సినిమా తీశారు. అద్భుతంగా ఉంది ఆ సినిమా. దాంట్లో ఈ అమ్మాయి, ఒక రెల్లి అమ్మాయి, ఒక మాలోళ్ళ పిల్లగాని ప్రేమించడం వల్లే వీడు ఇట్లా జైలు పాలయ్యాడు. ఇది వచ్చినప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది అనుకో. మా బోయి భీమన్న ఏమన్నాడంటే మహాకవి, కులం తెలవకుండా కనొచ్చు, కూర తెలవకుండా తినొచ్చు అని. గొడ్డు మాంసం తీసుకో సన్న ఖైమ కొట్టేసి ఏట మాంసం అని పెడితే నువ్వు తింటావా లేదా? తింటాం. ఇది ఏట మాంసం అని చెప్తున్నా, కానీ నేను మొత్తం అంత ఖైమ కొట్టుకొని తీసుకొచ్చి గొడ్డు మాంసం అంటే. ఆ కూర తెలియనప్పుడు తినవచ్చు, కులం తెలియకుండా. మనిషిలకే పుడతారు సార్, కుక్కలకు నక్కలకు పుట్టరు కదా. ఆ అమ్మాయి ఏదో రెల్లి కులానికి సంబంధించినటువంటి అమ్మాయి మాలోడు చేసుకుంటే ఈ అన్యాయం జరిగింది. ఇట్లాగా మూఢనమ్మకాలు ఉండొద్దు అనేది సైంటిఫిక్ టెంపర్. దాన్ని బుద్ధుడు బోధించాడు, దాన్ని శివుడు బోధించాడు. శివుడు మా దేవుడు, ఆదిదేవుడు. మనం ఏమంటాం అందరము? శివుణ్ణి ఆదిదేవుడు అంటాం. సెకండ్ థర్డ్ టైం వచ్చిన దేవుళ్ళు అందరూ మాకు అన్యాయం చేసినారు. ఇప్పుడు శివుని అవతారాలని చెప్తారు కదా, రాముడు, కృష్ణుడు, వీళ్ళంతా అవతారాలు మార్చే ఇట్లా వచ్చిర్రు అని చెప్తారు కదా. శివుడు అవతారం అని ఎవరన్నారు? ఇప్పుడు అరే నీకు వరాహము లేకుంటే కూర్మము, మత్స్యము ఇవన్నీ అవతారాల్లో శివుడు లేరండి. అలా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు లేడండి. శివుడు ఎందుకంటే మొట్టమొదటి దేశాల్లో పుట్టి పెరిగినటువంటి ఒక మహానుభావుడు, దేవుడు, సైంటిస్టు, ఒక ఇంజనీరు, ఒక గొప్పవాడు. స్త్రీలకు సగభాగం తనలో సగమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి వాడు, సమానాన్ని చూసినటువంటి వాడు శివుడు. సో మీరు శివుని కొలుస్తారు? శివుడు మా దేవుడు. ఓకే, మరి మీ దేవుడు శివుని లెక్కనే వాళ్ళు రాముని కొలుస్తున్నారు. వద్దని ఎవడన్నాడు? ఎక్కువ మెజారిటీ ఉన్నారు కాబట్టి. ఏం మెజారిటీ ఉందండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మెజారిటీ ఉన్నారు? ఇప్పుడు ఈ దేశంలో 70% హిందువులు అని చెప్పుకుంటారు. అరే బాయ్, హిందువులు అంటే నేను హిందువులు కాదా? నేను బుద్ధుని కొలుస్తా. నువ్వు పెట్టిన మతంలోనే, నువ్వు పెట్టిన దశావతారంలో మా బుద్ధుడు ఉన్నాడు, నాకు ఇష్టమైన దేవుడు ఆయన కొలుస్తున్నా. నేను హిందూ కాదా? అవునా కాదా చెప్పండి, కావాలా కాదా? హిందువు అయినప్పుడు హిందూ సాంప్రదాయాలన్నీ నీకు వర్తిస్తాయి. హిందూ సాంప్రదాయం అంటే మా బౌద్ధమే హిందూ సాంప్రదాయం అండి నేను అంటున్న. వాళ్ళు కొలవాలి కదా వాళ్ళు. ఇప్పుడు బౌద్ధమే హిందూ సాంప్రదాయం అని నేను అంటాను అనుకో, మరి బుద్ధుని కొలవాలి కదా, కొలవాలా లేదా? కొలవాలి. మరి నేను కదే అంటున్నా సార్. మా బసవేశ్వరుని కొలవాలి. ఆయన ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఈ కులాలు పెట్టినంత దుర్మార్గము, దాన్ని తీసేయాలని చెప్పి అందరిని ఒకటే చేసి జంధ్యం వేసి దాంట్లో ఒక శివలింగం పెట్టి అందరిని ఈక్వల్ చేసిండు. మరి ఆయన కొలవాలి కదా బాపనాయన. ఆయన బ్రాహ్మణుడు అయినా కూడా ఆయన ఒక అంటరాయన అబ్బాయి. శివునికి పూజలు చేసేది కూడా బ్రాహ్మణులే కదా. ఎవరు శివునికి పూజలు చేసేది? సార్ వాళ్ళకి లాభం ఎక్కడ ఉంటే అక్కడ ఏ దానం కంటే చేస్తారు. మరి శివుని మీ దేవుడు అయినప్పుడు మీరెందుకు పూజలు చేయట్లేదు? వాళ్ళు చేయనిస్తలేరు కదా, మా వాళ్ళు చేస్తారు. మేమంతా శివుడు గురించి మీకు ఒక విషయం తెలుసా? నారాయణ గురు గురించి, కేరళలో పుట్టిన నారాయణ గురించి. ఆయన మీ గుళ్ళోకి, మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, పొడుగు బొట్టు దేవాలయంలోకి రాకపోతే మా నారాయణ గురు అడ్డుబొట్టు పెట్టినటువంటి శివుని తయారు చేసి ఈయన మన దేవుడు అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలోనే ఒక నెత్తురు చుక్క కింద పడకుండా సకలాన్ని మార్పు చేసిన వాడు నారాయణ గురు. భారతదేశంలో 100% ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ. అటువంటి కేరళని మార్చినటువంటి వాడు నారాయణ గురు. శైవ మతాన్ని ఆయన అడ్డబుట్టి పెట్టుకుని బ్రహ్మాండంగా ఆ యొక్క తన జాతిని మార్చుకున్నాడు. మోసంతో, మాయావాదంతో మార్చలేదు. మీరు ఇన్ని ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు కదా, ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కదా, ఈ విషయాన్ని ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయ్యా ఇది మార్పు జరగాలని చెప్పేసి ఏమైనా అప్పీల్ చేసినారా? ఎందుకు చేయాలి సార్?
ఇప్పుడు ప్రభుత్వాలు మార్పు అసలు వాళ్ళకంటే ముందుగల ఈ అమ్ముడు పోయే జాతి, ఈ కళ్ళకు సారకు బిర్యాకు బీరుకు అమ్ముడు పోయే జాతిగా తయారు చేస్తారు కదా, వీళ్ళని అనాలి. మాకు ఎవరి మీద ద్వేషం ఎందుకంటే అసలు ఈ నా కొడుకులు అనాలి. కాళోజీ నారాయణరావు ఏమన్నాడు, నీకు ద్రోహం చేసేవాడు పరాయి వాడైతే అని సరిహద్దుల వరకు తరమన్నాడు, ద్రోహం చేసేవాడే నీ వాడైతే అని అక్కడ బొంద తీసి పాత పెట్టమన్నాడు. వీళ్ళని బాచి పెట్టాలి, ఈ నా కొడుకులను అమ్ముడు పోయేటోళ్ళని, ఈ జాతిని అమ్ముకుంటోళ్ళని, వీళ్ళని మనం తిట్టాలి. వీళ్ళని అసలు కాస్త సిగ్గుపడదామని అంటే ఈ మా వాళ్ళ గురించి సిగ్గుపడాలి. మీరు కులం నిర్మూలన కావాలనుకుంటున్నారా, మీ కులం ఆధిపత్యంగా కుల నిర్మూలన కావాలి. ఒక మాట ఇక్కడ ఒకే దేశం ఉండాలి. మా మోడీ గారు చెప్తున్న మాట ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నిక, ఒకే కులం ఉండాలని ఎందుకంటలేడు? నిజంగా ఈ భారతదేశం ఐక్యంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఈ దేశం ఇంకా అన్ని దేశాల మీద ఆధిపత్యం చేయాలని ఒకటే కులం పెడితే బాపనన్న పెట్టు, పెడితే పాకోడన్న పెట్టు, ఏదో ఒక కులం పెట్టు. గొప్ప గొప్ప నాయకుడు నువ్వు. ఏదైనా ఇప్పుడు 370 ఆర్టికల్ మార్చిన అంటే ఒక్కటే కులం పెడితే ఈ దళితులు ఏమన్నా బాగుపడే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా బాగుపడతాయి. దళితులు కాదండి, దేశం బాగుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, దేశం బాగుపడుతుంది మిత్రులారా. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతుంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుంది. ఏమన్నా బాగుపడ్డాయా తెలంగాణ రాష్ట్రం? ఎందుకు బాగుపడలే? బాగు అంటానంటే నీ దృష్టిలో ఏంటిది? ఒకసారి చెట్టు మొక్క పెట్టగానే పెద్ద చెట్టు అయిపోయి ఫలాలు ఇవ్వాలి. ఇప్పటికీ తెలంగాణలో 1 కోటి మందికి ఇండ్లు లేవు. 1 కోటి మందికి బీఆర్ఎస్ వచ్చినాకనే ఇండ్లు లేవా? అంత ముందుకు నేను అదే ఇప్పుడు సార్ అన్ని పాలక వర్గాలు ఇచ్చినట్టు చెయ్యాలి, ఇయ్యొద్దు, ఇస్తే వాడు చేతులు ఆగడు. చంపినట్టు చెయ్యాలి, చంపొద్దు, చంపితే ఓట్లు వేసేటోడు ఉండడు. అందరు కూడా ఏంటంటారంటే చిన్నది చచ్చిపోయే బర్రెని ఇస్తారు. ఇగో ఇన్ని బర్రెలు ఇచ్చినావు తాటికాంత అక్షరం పేపర్లు వస్తుంది. ఆ పేపర్లు వచ్చిన తెల్లారే బర్రె చచ్చిపోతుంది, మళ్ళాడు బిచ్చగాడే. అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్నీ ఇచ్చినట్టే ఉండాలి, కానీ ఏది ఇవ్వద్దు, వీళ్ళు బాగుపడవద్దు, వీళ్ళు ఎప్పుడు మా అనగారిన పద్ధతులలో ఉంటేనే మా ఆధిపత్యం ఉంటుంది అనేటువంటి దుర్మార్గమైన దాన్ని మనుధర్మం అంటున్నా. ఇప్పుడు మీరేమో ప్రజలంతా సమానంగా ఉండాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, కానీ అంటే ఇప్పుడు కొంతమంది ఈ కులానికి సంబంధించి తర్వాత మేము దళితులం అని చెప్పుకుంటున్న వాళ్ళే సమానంగా ఉండరు. ఇప్పుడు మీరు ఒక దారి, మనకృష్ణది ఒక దారి, ఇంత ముందుకున్న గద్దర్ది ఒక దారి, ఇట్లా ఎవరి దారి వాళ్ళే పోరాటం ఎట్లా మీరు ఫలిస్తుంది? అందరు ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తే కదా, ఎందుకు మీరు ఎవరి దారి వాళ్ళదే చూసుకుంటారు? ఎందుకు మీరు హిందూ మతాన్ని ప్రకటిస్తున్నా అంటే అడుగుతున్నాను. ఎప్పుడైనా అక్కడ మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది, నృసింహస్వామి అవతారం, పరశురామ అవతారం ఉంది, అన్నీ ఉండగా దాన్ని ఎందుకు పాటిస్తున్నా అడుగుతలేవు ఎందుకు? నువ్వు నన్ను అడిగినావు కదా, మందకృష్ణుడు, ఎక్స్నుడు, వై జెడ్ ఉన్నాడు, ఏం ఉండకూడదా? వీళ్ళంతా లేలే బ్రాహ్మణులు 1000 పార్టీలు పెట్టుకోవచ్చు, 1000 జనతా పార్టీ ఒకరు పెట్టవచ్చు, వాళ్ళు బీజేపీ పెట్టవచ్చు, వాళ్ళు కామిని, అందరు పాపనోళ్ళే హెడ్లు. వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా వీళ్ళు ఉండొద్దా? ఉండొచ్చు, కానీ అందరు ఒక దగ్గర నుండి పోరాటం చేస్తే ఎందుకు ఉండాలండి? అందరూ ఎవరు వాళ్ళ ఇంటే ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళు దిక్కుపోతారు ప్రజలు. ఎవడు కరెక్ట్గా తమ యొక్క భావానికి దగ్గరగా ఈ సమాజాన్ని మారుస్తాడో తప్పకుండా కొన్ని దినాలు మాయలో పడవచ్చు, కానీ సత్యం ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. బుద్ధుడు మాస్టర్జీ మాట నమ్మాలా, మనకృష్ణ మాట నమ్మాలా, ఎవరి మాట నమ్మాలా? సత్యాన్ని జాతి అంతా ఎవరి వైపు నిలబడాలి? ఎవరి వైపు సత్యం వైపు నిలబడాలి. ఇప్పుడు నీది సత్యమా అంటారు, నేను అనలేదండి, మీరు అంటున్నా సత్యం, నేను అనలేదు ఎప్పుడు. బుద్ధుడు అన్నాడు, ఏమన్నాడంటే సత్యాన్ని ఎప్పుడు సత్యంగా చూడాలి. ఇప్పుడు నేను మామూలు మనిషినే, మీలాంటి మనిషినే, నేను చెప్పినాను కూడా నమ్మకండి, మీరు దాన్ని ఆచరించి అనుభవించి అందులో కరెక్ట్ ఉంటే నమ్మమన్నాడు. ఈ మనవాదుల్లాగానో లేకుంటే మాయావాదుల్లాగానో ఆయన చేసిండ్రా భయ అనుకో, ఇట్లా నమ్ముకో అంటాను అనలే బుద్ధుడు. ఏమన్నాడంటే ఫస్ట్ మీరు అది కరెక్టా కాదా యోచించండి, కరెక్ట్ అయితేనే ఆచరించమని గట్టుండాలి. కానీ ఏదో మాయావాదం చేసేసి నేను చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను. మేము దీనికి పోవాలంటే మాది ఒక పెద్ద శిల్కలాగా ఉండే. ఒకడు ఏం చేసినంటే దాన్ని ఆక్యుపై చేయాలని చేసినంటే రాత్రిపూట ఒక బండను అంత తొలిపించి దాన్ని ఒకటి మొత్తం గణేశుని బొమ్మను తయారు చేసి లోపలికి దొవ్వి దాని కిందంతా మొత్తం శనగలు నానబెట్టి దాని మీద బండ పెట్టేసి మట్టి కప్పేసి దాని మీద గడ్డి కప్పాడు. ఒక నెల రోజులకు అది ఇట్లా ఉబ్బుతాయి కదా శనగలు, ఉబ్బంగానే రాయి పైకి వచ్చింది. ఇక్కడ దేవుడు వెలిసిందంటని పెట్టాడు.
అది పెద్దగా బ్రహ్మాండమైన గుడి అయింది, ఆడ గుడిగనం అయింది, ఆ శిలక అంది అయిపోయింది. ఇది మాయావాదం కదా, మోసం కదా. ఓకే, మీరు ఇప్పుడు కులం నిర్మూలన కావాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంతర్గత వివాహాలు జరగాలి. ఎవడు కులపోని వాడే చేసుకుంటే ఎట్లా కులం పోతుంది? మనం అంటున్నాం అంబేద్కర్ వాదులం మేము. మాలోనే చేసుకుంటే మాది కూడా మాది చేసుకుని ఎడికి వెళ్ళిపోతుంది కులం? అసలు ఫస్ట్ కులం మారాలని నువ్వు మారినవా? నువ్వు మారాలి కదా, నువ్వు ఆదర్శంగా మారాలి కదా. మారినాక నీ వేరుని అడగడానికి హక్కు ఉంటుంది. అట్లా చేయమంటున్నాం మనం. అంటే ఆదర్శ వివాహాల వల్ల ఈ దేశంలో ఆదర్శం కాదండి, కుల నిర్మూలన వివాహం. ఆదర్శం అంటే ఆదర్శం చేసుకోవాలి, పిల్లని కొట్టాలి. ఇది ఆదర్శ వివాహమా? ఆదర్శ వివాహం చేసుకోవాలి, దాని విడాకులు ఇవ్వాలి. ఇది ఆదర్శ వివాహం కాదు, ఆచరణాత్మక వివాహం. ఆచరణాత్మక వివాహాలు జరగాలి. అది కూడా ఎట్లా ఉండాలంటేనంటే బాబాసాహెబ్ నిజమైన నివాళి ఏదైనా ఉంటే ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. కులాన్ని నీ కులంలో నువ్వు చేసుకోకరా, అది సైంటిఫిక్గా మంచిది. ఈ రోగాలు రోజులు వచ్చేవాడు కళ్ళుగా వంకర పూసులు ఉంటాయి, పళ్ళు పాస్ కారుతుంటుంది, షోలలో తూట్లు పడతాయి. ఎందుకంటేనంటే స్వయంగా నీ యొక్క సొంత కులానికి సంబంధించిన సొంత దీనికి సంబంధించిన చేసుకుంటే ఈ రోగాలు వస్తాయి. నీకు మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలగాలంటే నీకున్న నీ మూలాల నుంచి కాకుండా ఇతర మూలాల నుంచి చేసుకుంటే సంబంధమైన ఇదవుతుంది. ఇది మీరే పరిశోధన చేసిరా? అవును, నేను చేసుకున్న పెళ్ళి అట్లా నా వల్ల చేసిన చాలా మందికి. ఓకే, కమ్యూనిస్టులకి అంబేద్కరిస్టులకి మధ్య వచ్చిన పంచాయతీ వచ్చినావు నువ్వు అంటున్నావు. పంచాయతీ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు విప్లవం వస్తే ఇదంతా అన్ని మొత్తం సాధ్యమైపోతాయి అంటున్నారు కదా. విప్లవం జీ రాసుకున్న రాదని నేను చెప్తున్నా. జీ నేలకు రాసుకున్న రాదు. ఎట్లా? ఈ కమ్యూనిస్టులు అంటిలాంటి కులాన్ని గుర్తించి అంబేద్కర్ని కూడా మా నాయకుడు అని అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది విప్లవం. అంబేద్కర్ విప్లవానికి వ్యతిరేకం కదా. ఎవరు చెప్పారు? ఎడ చదువుకున్నాను ఇప్పుడు? అందుకే కదా ఆపరేషన్ విప్లవం అంటే. అసలు నీ దృష్టిలో ఏంటి? నక్సలైట్లను అందరినీ రాజ్యాంగ ప్రకారంగానే విప్లవం అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము సస్య విప్లవం తెచ్చినా అన్నారు. ఏది కూడు దొరకనప్పుడు జగజీవన్ రాము మన ఏంటి ఫుడ్ కార్పొరేషన్కు అంటేనంటే ఆహార శాఖ మార్చులు అయిన తర్వాత బ్రహ్మాండంగా పంటలు పండించేసి గోడౌన్లన్నీ కట్టించేసి నిలువంగా బ్రహ్మాండంగా మిగిలినది ఇతర దేశాలకు ఇచ్చినప్పుడు ఏమన్నా సస్య విప్లవం తెచ్చినాను. విప్లవం అంటే నీ ఉద్దేశం లేదు సంపుడు పెట్టుడా? ఒక మార్పు బ్రదర్. ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సంబంధించిన పరిణామాన్ని విప్లవం అంటారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కరు ఈ భారతదేశాన్ని ఒక దార్శనికుడుగా కులరహితమైనటువంటిది, శాంతియుతమైనటువంటిది, బుద్ధుడి యొక్క మార్గంలో నడిచే భారతదేశం కావాలని కలలుగా అన్నాడు. మీకు ప్రియాంబులు చదివితే అర్థమవుతుంది కదా. ఓకే, చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, సమాజాన్ని కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నాను? బ్రదర్, నేనేమంటానంటే మనిషిని ఇంకో మనిషి నువ్వు తక్కువడో, నువ్వు దూరంగా ఉండో, నీకేం చేత కాదు అనకూడదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అందుకే మా పుట్టలకి వెళ్ళిందే అంబేద్కరు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఆయన మేధావిని నిర్ణయించి ఆయన పుట్టినరోజును జ్ఞాన దినోత్సవంగా జరుపుకున్నారు. ఒకప్పుడు కటింగ్ చేయమని పోతే రే నీకు చేయడం కాదురా నువ్వు అంటారా, నా కొడుక బయటికి పోంటారని మేము బర్లకు గొర్రెలకు చేస్తాం నీకు చేయమన్నారు. అటువంటి మహానుభావుడు ప్రపంచంలో ఉన్నటువంటి రూసు, స్పార్టకస్, ఎక్స్, వై, జెడ్, గాంధీ కంటే కూడా నంబర్ 1గా నిలబడ్డాడు. ప్రపంచంలోనే ఆ జ్ఞాన దినోత్సవం జరుపుకునేటువంటి స్థాయికి వెళ్ళాడు. అట్లా నేనేమంటున్నానంటే మనిషిని తక్కువ అంచనా వేయకండి. ఏ వస్తువునైనా కూడా గడ్డి పరకు కూడా రేపు పనికి రావచ్చు. గడ్డి పోసలన్నీ కొని గజమును బంధించవని అనలేదా? అట్లనే ప్రతి వస్తువులో కూడా మనం పాజిటివ్ చూడాలి, ప్రతి మనిషిలో కూడా ఒక మానవత్వాన్ని చూడాలి. నా ఈ సందేశం అని కాదు, నేను చెప్పే సందేశం చెప్పేంత స్థాయి కాదని. నేనేమంటానంటే ఓ ప్రియమైన భారతీయులారా, మీరు ఈ కులాలని ఈ మతాలను అడ్డం పెట్టుకొని ఒకటి ఈ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించే ప్రమాదం దిక్కు వెళ్ళకండి. శాంతియుతమైన, సుఖవంతమైన, దుఃఖరహితమైనటువంటి సమాజం కోసం ఏ దాంట్లో ఏ మంచి ఉంటే అది తీసుకుందాం. అది ఇస్లాం కానీ, లేకపోతే అది క్రైస్తవం కానీ, అది సిక్కు మతం కానీ, అది పారసీ కానీ, మంచిని తీసుకుందాం. వాళ్ళకి తీసుకుని నువ్వు మంచిని నేర్పమంటని అంటున్నా. ఆ దిశగా వెళ్ళమనేసి ఈ బీఆర్కే న్యూస్ సందర్భంగా
నాకు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసిరు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.